హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కట్టి పరుగుల పులుసు అండి. ముందుగా చేపలను శుభ్రంగా చేసుకుని ఉప్పు పసుపు పెట్టి నీట్గా కడుక్కోవాలి. ఉప్పు పసుపు వేసి కడుక్కోవడం వల్ల నీసు స్మెల్ అన్నది రాదండి. ఇప్పుడు కొద్దిగా పసుపు, 2 స్పూన్లు కారం వేసుకోవాలి. 1 స్పూను ధనియాల పొడి, ఒక అర స్పూన్ వరకు జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా కూడా వేసి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. చేపలకు పట్టేటట్టు బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వీట్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, ఒక 5 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు, చేప ముక్కల్లో వేసాం కదండి, ఉల్లిపాయల్లో కూడా కొంచెం వేసుకోవాలి, చూసుకుని వేసుకోండి. ఇవన్నీ మగ్గేంత వరకు మూత పెట్టాలి. ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఒక టమాటా కట్ చేసి వేసుకుంటున్నాను, సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఈ టమాటా ముక్కలు మగ్గేంత వరకు మూత పెడదాం. టమాటా ముక్కలు కూడా మగ్గిపోయినాయండి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా కూరలు అయితే వేసుకోవాలండి. ఎక్కువగా గరిటె పెట్టి తిప్పకూడదు చేపల కూరలోని, లేదంటే విడిపోతాయి. ఇలా మెదుపుకోవాలి. ఇలా ఒకసారి అంతా కలుపుకొని ఇవి కొంచెం మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి. ఓకేనండి, ఇవన్నీ బాగా మగ్గినవి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుపుని వేసుకోవాలండి. మీకు పులుపుకు తగ్గట్టు వేసుకోండి. ఇలా చింతపండు రసాన్ని వేసిన తర్వాత ఒకసారి జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు కూర ఉడికేంత వరకు మూత పెట్టుకోవాలండి. ఒకసారి మధ్యలో మూత తీసి చెక్ చేసుకుందాము, ఉప్పు సరిపోయిందో లేదో. ఇలా పులుసులా ఉన్నప్పుడే ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయిందండి నాకు. ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకుని దగ్గర పడేంత వరకు, పులుసు చిక్కబడేంత వరకు కూడా ఉడకనివ్వాలి. ఓకేనండి, కూర అయితే రెడీ అయిపోయిందండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.